యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని మర్కూక్ ఎస్ఐ మధుకర్ రెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లాలోని మర్కూక్ ఎస్ఐ మీడియాతో మాట్లాడుతూ మండలంలోని వివిధ గ్రామాల్లో యువత గంజాయి ఇతర మత్తు పదార్థాలకు అలవాటు పడి బానిసలుగా మారి తమ జీవితాలను నాశనం చేసుకోవద్దని సూచించారు. యువత తల్లిదండ్రులు కూడా తమ పిల్లల నడవడికను అలవాట్లను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలన్నారు. ద్విచక్ర వాహనంపై వెళ్లేటప్పుడు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలన్నారు. ప్రభుత్వ వ్యతిరేక పనులు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మండల యువతను హెచ్చరించారు. పోలీసు వారి తరపున ప్రత్యేకంగా విన్నవిస్తున్నాను. ఒకవేళ కనుక అందులో ఏమన్నా కేసులు అయినట్లయితే వాళ్ళ జీవితాలు మొత్తం నాశనం అయిపోతున్నాయి. కాబట్టి యువత మరియు ముఖ్యంగా విద్యార్థులు ఈ గంజాయి వాటికి కానీ డ్రగ్స్ వాటికి కానీ వాటి జోలికి వెళ్లకుండా, ఒకవేళ కనుక మీకు ఏదైనా సమాచారం తెలిసినట్లయితే మరొక పోలీస్ వారికి కానీ లేకపోతే డయల్ 100 ఫోన్ చేసినా కానీ దాంట్లో తక్షణమైన యాక్షన్ తీసుకొని అటువంటి వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించడం జరుగుతుంది. అదేవిధంగా చిన్నపిల్లలకు మీద లైంగిక వేధింపులు ఇటువంటి వాటిలో కూడా ఎవరు ఎటువంటివి ఇన్వాల్వ్ అయినట్లయితే వారి మీద ఖచ్చితమైన నిఘా ఉంచి వారి మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఎవరు కూడా అటువంటివి విషయాలకు జోలికి వెళ్ళొద్దనే విషయం చెప్తున్నాను. అదేవిధంగా ముఖ్యంగా యువతకు మైనర్ డ్రైవింగ్ కానీ, హెల్మెట్ లేకుండా కానీ, ట్రిపుల్ రైడింగ్ కానీ ఇలా చేసినట్లయితే ఎటువంటి యాక్సిడెంట్లు అయినా కానీ ప్రాణాలు పోతాయి. కాబట్టి అటువంటివి ఏం చేయకుండా అందరూ జాగ్రత్తగా హెల్మెట్లు ధరించి ప్రయాణాలు చేయాలని చెప్తూ మండల ప్రజలందరికీ కూడా మరొక పోలీసు తరపు నుంచి హెచ్చరిస్తున్నాను.